Hello viewers, నేను మీ డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ వర్కింగ్ at Eledent International Digital Dentistry. We are located at కొండాపూర్, KPSB, మణికొండ అండ్ బంజారా హిల్స్. ఇవాళ ఒక చిన్న టాపిక్ లేకపోతే చాలా ఎఫెక్టివ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లోరోసిస్. సో చాలామంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజియన్స్లో ఉండే వాళ్ళలో వాటర్ కంటామినేషన్ ఫ్లోరైడ్ తాగటం వల్ల ఈ ఫ్లోరోసిస్ అనే ఒక కండిషన్ డెవలప్ చేసుకుంటారు. అది రోగం కాదు, ఇట్ ఈస్ జస్ట్ అ కండిషన్. సో ఈ ఫ్లోరోసిస్ అనే సిచ్యువేషన్ గురించి కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ఫ్లోరోసిస్ అనేది ఎక్కడ ఉంది, ఎందుకు ఫామ్ అవుతుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని చోట్ల ఎలా ఉంటుంది అంటే అండర్ గ్రౌండ్ వాటర్ అయితే ఉంటుందో అది ఫ్లోరైడ్ అనే కంటెంట్, అదొక మెటీరియల్. అది ఎప్పుడైతే మనకి ఎక్కువ ఉంటుందో అండర్ గ్రౌండ్ వాటర్లో, అలాంటి వాటర్ తాగటం వల్ల డెవలపింగ్ టూత్ మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ చూపిస్తుందో ఆ సిచ్యువేషన్ని మనం ఫ్లోరోసిస్ అని అంటాం అనమాట. సో ఇది ఏ ఏజ్ వరకు ఫామ్ అవుతుంది? అడల్ట్స్కి అనేది అసలు ఎఫెక్ట్ అనేది చూపించడం ఛాన్సే లేదు. యంగర్ ఏజ్ అంటే లెస్ దెన్ 8 years ఆఫ్ ఏజ్ అప్పుడు కనుక మనం ఈ ఫ్లోరైడ్ వాటర్కి ఎక్సెసివ్గా ఎక్స్పోజ్ అయితే అలాంటి సిచ్యువేషన్ని ఫ్లోరోసిస్ అనేది మనకి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫ్లోరోసిస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే పళ్ళు ఎప్పుడైతే మనకి చిన్న డెవలప్మెంట్ స్టేజ్ అంటే చిన్న చిన్న బడ్స్ లాగా ఉండి అక్కడి నుంచి పెద్దగా ఫామ్ అయ్యి రూట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ స్టేజ్లో ఎప్పుడైతే మనకి ఫ్లోరోసిస్ అనేది ఎఫెక్ట్ అవుతుందో ఆ ఫ్లోరైడ్ వల్ల పంటి ఒక మినరలైజేషన్ అంటే కాల్షియం కానీ ఫ్లోరైడ్ కానీ ఇవన్నీ కూడా ఒక డిపాజిషన్ ఫామ్ అవుతుంది అనమాట. సో దాన్ని మనం హైడ్రోఆక్సిఅపటైట్ క్రిస్టల్స్గా ఫామ్ అవుతాయి. బట్ ఎప్పుడైతే ఈ ఫ్లోరైడ్తో కలుస్తుందో అప్పుడు అది ఫ్లోరోహైడ్రోఆక్సిఅపటైట్గా ఫామ్ అవుతుంది. దీనివల్ల ఎలాంటి చేంజెస్ అనేవి పంటలో వస్తుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్లోరైడ్ అనేది మనం ఎప్పుడైతే ఫ్లోరోసిస్ అనే సిచ్యువేషన్ పంటకి అనేది ఏర్పడుతుందో వాటిని మనం డిఫరెంట్ కేటగిరీస్గా కేటగరైజ్ చేసుకుంటాం. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్గా కేటగరైజ్ చేసుకుంటాం. జనరల్గా ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ మైల్డ్ ఫ్లోరోసిస్లో ఏమవుతుందంటే వైట్ ప్యాచెస్ అనేవి ఏర్పడటం మొదలు పెడతాయి. అంటే పంటి ఒక సర్ఫేస్ మీద జనరలైజ్డ్గా చాలా వరకు పళ్ళ మీద ఒక వైట్ ఇంకా బ్రౌన్ కలర్ మిక్స్ అయిన ప్యాచెస్ లాగా ఏర్పడతాయి. సో దీన్ని మనము మైల్డ్ ఫ్లోరోసిస్ కేటగిరీలో వేసుకుంటాం. మోడరేట్లోకి వచ్చేసరికల్లా ఏమవుతుంది అంటే బ్రౌనిష్, డార్క్ బ్రౌన్, కాఫీ కలర్ స్టెయిన్స్ అనేవి పళ్ళ మీద ఫామ్ అవటం మొదలు పెడతాయి. అంటే ఏంటి, మనం ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లోరైడ్ ఏదైతే ఉంటుందో అది ఎక్సెస్ ఉన్నట్లు లెక్క. నెక్స్ట్ సివియర్ ఫ్లోరోసిస్లో ఏమవుతుంది అంటే పళ్ళ మీద గుంటల్లాగా పడిపోతాయి. పిట్టింగ్ ఫ్లోరోసిస్ అంటాం. అంటే పంటి యొక్క సర్ఫేస్ లోపల చిన్న చిన్న క్రేటర్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇది మనం సివియర్ ఫ్లోరోసిస్ అనే కేటగిరీలోకి వేసుకుంటాం. సో ఈ ఫ్లోరోసిస్ వల్ల అసలు ప్రాబ్లం ఏంటి అని మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అపియరెన్స్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మన పన్ను ఒక కలర్ ఎప్పుడైతే యూనిఫామ్గా ఉండదో, ఇలా వైట్ ప్యాచెస్ కానీ బ్రౌన్ ప్యాచెస్ కానీ పిట్టింగ్ కానీ ఉంటుందో అది మన ఓవరాల్ అపియరెన్స్ మీద చాలా వరకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సెకండ్ థింగ్, పిట్టింగ్ ఫ్లోరోసిస్ కనుక ఉంటే ఆటోమేటిక్గా ఆ పిట్స్లో కూడా మనకి ఎక్కువ శాతం కూడా ఇంకా మన స్టెయిన్స్ కానీ ఇవన్నీ ఏర్పడి ఇంకా కొంచెం డార్కర్గా అపియరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ ఏంటంటే ఈ ఎనామిల్ ఏదైతే పైన లేయర్ ఉంటుందో అది కొన్ని సిచ్యువేషన్స్లో కొంచెం వీక్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఇలా పెచ్చులుగా లేచిపోయే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఫ్లోరైడ్ ఉండటం వల్ల మనకి కేరీస్ అనేవి వస్తాయా అన్న క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే ఫ్లోరైడ్ ఉండటం వల్ల పేషెంట్కి కేరీస్ వచ్చే అవకాశం అనేది ఉండదు. అండ్ 8 years దాటిన తర్వాత ఫ్లోరైడ్ వాటర్లో ఎక్స్పోజ్ అయితే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అలానే సపోజ్ అడల్ట్ అంటే సపోజ్ 12 నాకు ఆల్రెడీ ఫ్లోరోసిస్ ఉంది, బట్ ఇప్పుడు కనుక నేను ఫ్లోరైడ్ వాటర్ ఇంజెస్ట్ చేసుకుంటే ఇంకా కూడా దాన్ని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా అంటే లేదు. ఎటువంటి చేంజెస్ అయితే మీ పళ్ళలో రావాలో అవన్నీ 8 years లోపల వాటర్ కన్జంప్ చేస్తేనే వస్తాయి. ఎందుకంటే అదే టైంలో మన పళ్ళు ఒక బడ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఒకసారి పర్మనెంట్ టూత్ బడ్స్ అనేవి డెవలప్ అయిపోయి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఫ్లోరైడ్ వాటర్ అనేది మన పళ్ళ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించవు. సో వీటికి గురించి చిన్న అపోహలు మనం క్లియర్ చేసుకున్నాం. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి మాట్లాడుకుందాం. సో జనరలైజ్డ్గా ఫ్లోరోసిస్ గురించి మాట్లాడుకుంటే ఏంటి అంటే మన గోల్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇస్ మాస్క్ చేయటం మాత్రమే. అంటే ఆ కలర్ ఏదైతే ఉందో అది మనకి బయట కనపడకుండా ఉండడానికి డిఫరెంట్ మెథడ్స్ అనేవి వాడుకుంటాం. సపోజ్ ఎనామిల్ అనేది గట్టిగా ఉంది అంటే మైల్డ్ కేసెస్లో కానీ మోడరేట్ కేసెస్లో కానీ ఉంది అన్న సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే వెనియర్స్ అనే ట్రీట్మెంట్ కానీ లేకపోతే వెనియర్స్ అనే ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఈ వెనియర్స్లో మనం కాంపోజిట్ వెనియర్స్ చేసుకోవచ్చు, సిరామిక్ వెనియర్స్ కూడా చేసుకోవచ్చు. కాంపోజిట్ మెటీరియల్ అప్పటికప్పుడు అయిపోతుంది, మనది ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ మెటీరియల్స్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అదే కనుక సిరామిక్ వెళ్తే సిరామిక్ అంటే ఏంటంటే పింగాణి మెటీరియల్ లాగా ఉంటుంది. మనకి ఈమాక్స్ మెటీరియల్తో కానీ లేకపోతే జిర్కోని మెటీరియల్తో కానీ వెనియర్స్ లాంటివి చేసుకొని జస్ట్ ఒక ప్లేట్
ప్లేట్ లాగా పంటి పైన అప్లై చేసుకుంటాం. సో దీనివల్ల ఏంటి అంటే ఆ కలర్ అనేది మనకి బయట కనపడదు కాబట్టి ఖచ్చితంగా మాస్కింగ్ అయిపోతుంది అనమాట. బట్ సివియర్ ఫ్లోరోసిస్కి వచ్చేసరికల్లా ఎనామిల్ అనేది డిఫార్మ్ అయిపోయి ఉంటుంది. ఈ పేషెంట్స్లో ఏమవుతుంది అంటే ఎనామిల్కి ప్రాపర్ స్ట్రెంగ్త్ అనేది ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి కాంపోజిట్ వెనియర్స్ చేసుకోవచ్చు, లేకపోతే క్రౌన్స్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ సిరామిక్ వెనియర్స్ అనేది అంత బాగా వర్కౌట్ అవ్వదు. బికాస్ ఎనామిల్ అనేది లేకపోతే సరిగ్గా బాండింగ్ అనేది చేసుకోలేము కాబట్టి సిరామిక్ వెనియర్స్ అనేది ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవ్వదు. ఇది మనకి బేసిక్గా ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఇలాంటి పేషెంట్స్లో బ్లీచింగ్ చేసుకోవచ్చా అన్న క్వశ్చన్ ఉంటుంది. బ్రౌన్ స్టెయిన్స్ ఉన్న పేషెంట్స్కి అంటే మోడరేట్ ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి లైట్ బ్రౌన్ అయ్యే అవకాశం ఉంటుందే తప్ప కంప్లీట్ ఇరాడికేషన్ ఆఫ్ స్టెయిన్స్ అనేవి జరగదు. ఎందుకంటే బేసికల్గా ఫ్లోరోసిస్ అనేది ఇంట్రెన్సిక్ స్టెయిన్స్ అంటే పంటి లోపల నుంచి వచ్చే కలర్ అనమాట. సో దీన్ని బ్లీచింగ్ అనే ప్రొసీజర్ ద్వారా లైటన్ చేసుకోగలుగుతామే తప్ప కంప్లీట్గా ఎరాడికేషన్ చేసుకోలేము. సో ఖచ్చితంగా మనం ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది కంప్లీట్గా వర్కౌట్ అవ్వదు కాబట్టి ఈదర్ ఫర్ వినియర్స్ ఆర్ ఫర్ క్రౌన్స్ ఆప్ట్ చేసుకుంటే మీ రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.